యూపీ సర్కారో యోగి సర్కారో ఈ ఉత్సవం చేయట్లేదు. హిందువులు హిందువుల కోసం చేసుకుంటున్న పండగ, ఇది సెక్యులర్ ఈవెంట్ కాదు. కానీ ఇంత పెద్ద వేడుక జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద జనజాతర జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు భద్రతా సౌకర్యాలు విధిగా ప్రభుత్వం చేయాలి. నమస్తే. మనం ఇవాళ కుంభ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. కుంభమేళా బ్రహ్మాండంగా జరుగుతుంది. నిత్యం కనీసం 1 కోటి మంది త్రివేణి సంగమ క్షేత్రం ప్రయాగరాజ్లో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఇక కుంభ జరిగే అన్ని రోజులు కొన్ని పుణ్య దినాలు, పవిత్ర దినాలు, అమృత దినాలు ఉంటాయి. అమృత స్నానం చేస్తారు. ఇక మౌని అమావాస్య సందర్భంగా ఎల్లుండొచ్చే మౌని అమావాస్య కోసం 10 కోట్ల మంది భక్తులు ఈసారి ప్రయాగ్రాజ్కు వస్తారని ఒక అంచనా. అయితే అది నిజంగా అక్కడున్న సర్కార్కు సవాలని చెప్పొచ్చు. యూపీ సర్కార్కు, యోగికి భద్రత అక్కడ ఏర్పాట్లలో ఇతర అంటే వ్యవస్థలో ఉన్న వాళ్ళకి ఒక రకంగా సవాలే. మామూలు విషయం కాదు 10 కోట్ల మంది అంటే. అంతమంది ఒకే చోట స్నానాలకు రావడం అంటే అంత పెద్ద ఎత్తున జనం వచ్చినప్పుడు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఎలాంటి అపశృతులు జరగకుండా ఉండేందుకు యూపీ సర్కార్ అయితే ఏర్పాట్లు కానీ ఆ రకమైన జాగ్రత్తలు అయితే తీసుకుంటుంది. అయితే గతంలో తొక్కిసలాట జరిగినాయి. ప్రయాగరాజ్ కుంభమేళాలోనే నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఒకసారి పెద్ద ఎత్తున అంటే ఒక అపశృతి జరిగింది. తొక్కిసలాటలో కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే అఖిలేష్ యాదవ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ప్రయాగరాజ్లో తొక్కిసలాట జరిగి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. అయితే అలాంటి విషాదాలు జరగకుండా ప్రయాగరాజు ఒక ఆధ్యాత్మిక జాతర అంటే సంపూర్ణంగా శాంతియుతంగా ఎలాంటి విషాదాలు లేకుండా ఆనందంగా జరగాలని అయితే మోదీ సర్కార్ ఒక సవాల్గా తీసుకుందని చెప్పొచ్చు. అసలైతే మౌని అమావాస్య సందర్భంగా ఆ రోజు యోగులు, స్వామీజీలు, నాగసాధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఆ రోజు. కానీ ఇంకా అంటే ఉంటుంది సెంటిమెంట్స్ని ఎవరము కాదనలేం. కొందరు మన సౌత్ తక్కువగానే అక్కడ ఉత్తరాదిలో అయితే ఇంకా చాలా ఆ రోజునే స్నానం చేయాలని ఎగబడిపోతూ ఉంటారు. ఏం అనలేము, అలాంటి వాళ్ళని మనం వారించలేం కూడా. అయితే యోగి ఉన్నారన్న ధైర్యం అంటే కని విని ఎరగని రీతిలో అసలైతే కుంభమేళాకు ముందు అంచనా ఏంటంటే గతంలో పరిస్థితులను బట్టి ఇప్పుడు అక్కడ ఏర్పాట్లు, ఈ రవాణా ఇవన్నీ చూసి కనీసం 5 కోట్ల మంది ఆ రోజు వస్తారు. అంటే అమృత స్నానాలకు ఉండే రోజుల్లో షాహీ స్నానాలకు సంబంధించి మిగతా రోజుల్లో 1 కోటి అటు ఇటుగా 1 కోటి మంది వచ్చిన 1 కోటి పైన, ఆ రోజుల్లో మాత్రం 5 కోట్లను అంచనా వేశారు. అయితే ఈసారి 10 కోట్లు అని చెప్పుకుంటూ 10 కోట్ల మంది జనం రావచ్చు అనుకుంటున్నారు. ఎందుకంటే యోగి ఉన్నారు అక్కడ అనే ధైర్యం, ముఖ్యమంత్రిగా అక్కడ పాలకుడిగా యోగి ఆదిత్యనాథ్ ఉన్నాడనే ఒక ధైర్యం అని చెప్పొచ్చు. అంటే సెక్యులర్ ప్రభుత్వాలు, పాలకులు ఉంటే ఎట్లా ఉంటుంది, అంటే తెలిసినవాడు హిందుత్వ గురించి, ఒక ఆధ్యాత్మిక తెలిసినవాడు, హిందూ ధర్మం గురించి తెలిసినవాడు ఉంటే, పాలకుడిగా ఉంటే ఎట్లా ఉంటుందో దీన్ని మనం ఒకసారి బేరీజ్ వేసుకోవచ్చు. అక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ ఇవన్నీ చూడొచ్చు. ఏర్పాట్లు కనుక మనం చూస్తుంటే ఇక ములాయం సింగ్ యాదవ్ ఉన్నప్పుడైతే ఆ బాధ్యతల్ని ఆజాం ఖాన్ చెప్పాడు. కుంభమేళా నిర్వహణ బాధ్యతలు ఆజాం ఖాన్ ముఖ్యుడు అనమాట. ఇక మొన్న ఒక చిన్న అపశృతి అయితే జరిగింది. గీతా ప్రెస్ స్టాల్కి సంబంధించి దాంట్లో మంటలు చెలరేగినాయి. అయితే ఎవరికి ఏం కాలేదంటే ఖచ్చితంగా దేవుడి దయ అనుకోవచ్చు. అంతేకాదు ఆదిత్యనాథ్ యోగికున్న ఒక ఆధ్యాత్మిక బలం వల్లే నిజంగా ఎవరికి ఏం కాలేదని మనం అయితే ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇక కొందరు గుడ్డు మీద ఈకలు పీకే బ్యాచ్ అంటే ఇంత గొప్ప ఆధ్యాత్మిక సంబరం, ఒక జాతర అక్కడ, సాంస్కృతిక మేళ అక్కడ జరుగుతుంటే మలమూత్రాలకు ఎటుపోతారని ప్రశ్నిస్తున్నారు. ఏం చెప్పాలి? అంటువ్యాధులు వస్తాయని చెప్తున్నాడు ఒకడు, పోకని ఆర్టికల్స్ రాస్తున్నారు ఒక పత్రికలో. ఆ పత్రిక పేరు కూడా నేను మెన్షన్ చేయను. కానీ అసలు వెళ్ళకండి మీరు కుంభమేళాకు, రోగాలు వస్తాయి, అంటువ్యాధులు వస్తాయి, రోగాలు కొని తెచ్చుకోకండి, మీరు కుంభమేళాకు వెళ్ళకండి అని ఒక తెలుగు పత్రికలో ఒక రాశారు. ఏం చెప్పాలి? ఎన్నోసార్లు, వేల సార్లు కుంభమేళా జరుగుతోంది, యుగాలుగా జరుగుతోంది, తరతరాలుగా జరుగుతుంది. కానీ ఎప్పుడు అంటువ్యాధులు రాలేదు అక్కడ. కరోనా లాంటివి రాలేదు. కరోనా లాంటి రోగాలు మనం కళ్ళతో చూసినాం కదా నిన్న మొన్న. కుంభమేళా అప్పుడు రాలేదు అలాంటి రోగాలు ఏవి. పూర్వము ఈ మశూచి ఇలాంటివి ఉండే, మలేరియా అప్పుడు ఎక్కువ వచ్చేది, కలరా, మశూచి అనేవాళ్ళు. అలాంటి రోగాలు కూడా ఎప్పుడు కుంభమేళాకి వెళ్ళిన వాళ్ళకి రాలేదు, ఆ సందర్భంగా రాలేదు. అంతమంది గుమిగూడినా ఇంత ఆధునిక వసతులు, ఇంత ఆధునిక వైద్యం అందుబాటులోకి రాని రోజుల్లో కూడా కుంభమేళా జరిగింది. అప్పుడు ఎలాంటి రోగాలు ఎవరికి రాలేదు. సెక్యులర్ ప్రధాని నెహ్రూ ఉండగా, యూపీలో సెక్యులర్ సీఎం ఉండగా తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినాయి తప్ప ఇప్పుడు యోగి వచ్చిన తర్వాత ఇది 2వ కుంభమేళా. ఎప్పుడు తొక్కిసలాట జరగలేదు. అంటే కళ్ళ ముందు కనిపిస్తున్నా అక్కడ ఏర్పాట్లు కానీ, అక్కడ వసతులు కానీ, భక్తుల రద్దీకి సంబంధించి అనుగుణంగా ఎలా చేశారు ఇవన్నీ చూస్తున్నా కూడా ఒక గుడ్డి వాళ్ళై
నటన అది. ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అంటే యద్భావం తద్భవతి అంటారు కదా, మనసులో ఏది ఉంటే అది బయటికి కనిపిస్తుంది, అదే రాస్తారు, అదే కనిపిస్తుంది, అదే మాట్లాడతారనమాట. కోట్లాది మంది అక్కడ చేరి ఒక పుణ్య స్నానాలు చేస్తుంటే కుంభకొస్తే మనం కుంభమేళా అని మనం తలుచుకుంటే మనకు అక్కడ నాగ సాధువులు, ఆధ్యాత్మికత, ఒక ప్రపంచాన్ని ఇటువైపు తిప్పుకోగలిగిన ఒక జన జాతర మనకు కనిపిస్తుంది. అక్కడ జరుగుతున్న అన్నప్రసాదం మనకు కనిపిస్తుంది. వీళ్ళ మనసులు, కొందరి మనసులు కుళ్ళిపోయి, ఈ కంపోస్ట్ అన్న దేనికన్నా పనికొస్తుంది, ఆ మాటని వాడను కానీ కుళ్ళిపోయి అవి మాత్రమే కనిపిస్తున్నాయి, మలమూత్రాలు కనిపిస్తున్నాయి వాళ్ళకి. మనకు అక్కడ అన్నప్రసాదము, ఆధ్యాత్మికత, ఆ జన సందోహము, ఒక గొప్ప ప్రపంచాన్ని తిప్పుకుంటోంది తన వైపు. సరే, వాళ్ళకి వివరణ కౌంటర్ ఏమి ఇస్తాం కానీ బ్రహ్మాండమైన ఏర్పాట్లు అయితే అక్కడ జరుగుతున్నాయి. వెళ్ళి వచ్చిన వాళ్ళు చెప్తున్నారు, విదేశీయులు చెప్తున్నారు, అద్భుతం అంటున్నారు. నిన్న మొన్న సుధామూర్తి వంటి వాళ్ళు వెళ్ళొచ్చారు, తను అదే చెప్పింది. అసలు ఎంత మంచి ఏర్పాట్లు, చాలా కుంభమేళాలు నేను చూశాను కానీ అసలు అద్భుతం. అసలు యూపీలో జరుగుతున్న ఏర్పాట్లు ప్రయాగరాజ్లోని సుధామూర్తి లాంటి వాళ్ళే కదా, సామాన్యులు కూడా వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా అదే చెప్తున్నారు. ఇందాక చెప్పినట్టు చరిత్రలో కూడా కుంభ చరిత్రలో ఎప్పుడు అంటువ్యాధులు అయితే ప్రబలలేదు, కరోనా లాంటి రోగాలు అయితే అసలే రాలేదు. పర్థం లేని ఆరోపణలు ఇవి. అసలు దేవుడే లేడన్న ఫీలింగ్లో ఉంటే వాళ్ళకి దేవుడు ఎట్లా కనిపిస్తాడు, ఆధ్యాత్మికత ఎట్లా దర్శనమిస్తుంది అక్కడ. అసలు ఒక చోట కోట్లాది మంది ఒక చోట చేరి స్నానం చేయడం అనేది ఏ దేశంలో కూడా, ప్రపంచంలో ఏ దేశంలో, ఎక్కడ, ఏ కాలంలో కూడా మనం చూడలేదు. జరగదు, జరగబోదు. దీన్ని పోనీ ఎవరైనా స్పాన్సర్ చేస్తున్నారా దీన్ని అంటే అది లేదు. రండి మా తైలం పంచుతాం, మా తైలం కొనుక్కోండి అనేలాంటి నినాదాలు, డైలాగులు, అలాంటి ఆ వ్యవహారం కూడా అక్కడ లేదు. మీరంతా పాపులే స్నానం చేసి పరిశుద్ధులు కండి అని కూడా ఎవరు అడుక్కోవట్లేదు, అక్కడ మభ్యపెట్టట్లేదు, మార్కెటింగ్ చేసుకోవట్లేదు. అయినా వస్తున్నారు, వేరే మతస్థులు వస్తున్నారు, వేరే దేశస్తులు వస్తున్నారు. మోక్షం కోసం మేము మోక్షాన్ని వెతుక్కుంటూ వచ్చాము ఈ దేశానికని చెప్తున్నారు, పుణ్యం కోసం వచ్చామని చెప్తున్నారు. అసలు ఏంటి అద్భుతం అంటున్నారు. వేల ఏళ్ళుగా ధర్మానికి కట్టుబడి ఉన్నందునే జరుగుతున్న అద్భుతం ఇదని చెప్పొచ్చు. నిన్న మొన్న పుట్టిన మతంలో ఇది సాధ్యమా చెప్పండి? ఇంత అద్భుతం సాధ్యమా నిన్న మొన్న పుట్టిన మతాల్లో? ఆలోచించండి ఒకసారి. తరలించాలి, తీసుకురావాలి, పోవాలి అన్న ఉబలాటం ఎక్కడ ఎవరికి కనబడట్లేదు. ఎలాంటి ప్రచారార్భాటం లేదు. ఎవరు ఏం చెప్పకుండానే, ఎవరు ఏమి అడగకుండానే ఒక సహజ ప్రక్రియగా అక్కడికి తరలి వస్తున్నారు, వెళ్తున్నారు. పిల్లలు పుడతారు, అడిగి పోతలేదని, వీసా వస్తుంది, లేదంటే ఉద్యోగం వస్తుంది, నాకు పెళ్ళవుతుందని కోరుకుంటూ కాదు, కోరికలు తీర్చుకోవడానికి అక్కడికి రావట్లేదు. కోరికలు తీర్చుకోవడానికి వచ్చే వేడుక కూడా కాదు అది. కుంభమేళకు రావడమే కోరిక భక్తులకి. ఇంకా అసలు ఎన్ని ఏర్పాట్లు, అద్భుతం, అమోఘం. చూస్తున్నారు అక్కడికి ఎన్ని వాళ్ళు మాట్లాడే మాటలు. డబ్బులు పెట్టి తింటున్న వాళ్ళు ఒక్కరు కూడా లేరు అన్ని కోట్ల మందిలో. ఇస్కాన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత అన్నప్రసాదం అక్కడ అందుతోంది. రూపాయి పెట్టి కొనుక్కోక్కర్లేదు. కులం మతం అడగకుండా పెడుతున్నారు. నువ్వు ఏ కులం అని అడగట్లేదు అక్కడ. ఎవరు తిండి పెట్టే వాళ్ళు ఇస్కానో మరొకటో స్వచ్ఛందంగా లేదా ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాళ్ళలో ఎవరు కూడా నీదేం కులము, ఏం మతం అని కూడా అడగట్లేదు. ఇంకా వేరే మతం వాళ్ళు దొంగ సాధువుల్లాగా దొంగ వేషాలు వేసుకొని, దొంగగా వచ్చి వేషాలు వేసుకొని వస్తున్నారు. కొందరు సాధువులకు వాళ్ళు బుద్ధి చెప్తున్న వీడియోలు కూడా మనం చూస్తున్నాం. అంతమందిలో విధర్మీయుడు ఎవడో చొరబడితే వాడిని ఏం చేయకుండా జస్ట్ కొంచెం బుద్ధి చెప్పి వాడిని ప్రాణాలు తీయకుండా మందలించి వదిలేస్తున్నారు. అంటే ఎంత గొప్ప ధర్మము, ఎంత గొప్ప మతము అది మనది అని అర్థం చేసుకోవచ్చు. మరో ప్రార్థనాలయంలోకి వెళ్తే ఊరుకుంటారు ఎవరైనా? అసలు బతికి బట్ట కడతాడు ఎవడన్నా? ఇంకా దారుణమైన విషయం ఏంటంటే దుకాణాలు పెట్టుకోనివ్వట్లేదని హడావిడి చేశారు. స్వామీజీల వేషంలో అడుక్కుంటున్నారు, వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు, చిన్న చిన్నవి వేషం మార్చి. మళ్ళీ గోలగోల, మాకు అక్కడ వ్యాపారం, మాకు దుకాణాలు పెట్టుకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇవ్వట్లేదని. ఎట్లా ఇస్తారు అసలు? వేరే మతపోనికి పెట్టుకునే అర్హత ఎట్లుంటుంది? హిందువుల కోసం హిందువులు చేసుకుంటున్న ఉత్సవం ఇది. సెక్యులర్ పండగ కాదు, ప్రభుత్వం చేయట్లేదు. యూపీ సర్కారో యోగి సర్కారో ఈ ఉత్సవం చేయట్లేదు. హిందువుల కోసం చేసుకుంటున్న పండగ ఇది, సెక్యులర్ ఈవెంట్ కాదు. కానీ ఇంత పెద్ద వేడుక జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద జనజాతర జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు భద్రతా సౌకర్యాలు విధిగా ప్రభుత్వం చేయాలి. ఆ పనే యోగి సర్కార్ చేస్తోంది. అంతే తప్ప అధికారిక బాధ్యత ఎవరికి లేదు. యోగి ఉన్నా సరే, మోడీ ఉన్నా సరే, ఇంకెవరు ఉన్నా సరే కుంభమేళా లాంటి లేదంటే హిందువుల ఉత్సవాల మీద, ముఖ్యంగా ఇప్పుడు కుంభ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రయాగలో జరుగుతున్న కుంభ మీద ఎలాంటి అధికారిక బాధ్యత, రైట్, హక్కు కూడా లేదు ప్రభుత్వానికి. యూపీ సర్కార్కు లేదు, యోగికి లేదు. హిందువుల కార్యక్రమం ఇది, హిందువులు చేసుకుంటున్న ఉత్సవం ఇది. ఎట్లా వస్తారు? అహంకారం కదా. అసలు ఏమనుకోవాలి? మాకు వ్యాపారం చేసుకోవాలని మీరు ఎందుకు వస్తారు? నమ్మకం ఉంటే వెళ్ళు, స్నానం చేయి, అంతవరకే. ఈ మహాక్రతువులో పాల్గొంటే నాకు పుణ్యం వస్తుంది, నేను పాపిని ఇన్ని రోజులు, నేను పుణ్యాత్మురాలని కావాలి, పుణ్యాత్ముని కావాలంటే వచ్చి స్నానం చేయి, దండం పెట్టుకో,
అంతేగాని మేము వ్యాపారం చేసుకోవాలి, మేము దుకాణం పెట్టుకోవాలని ఎట్లా డిమాండ్ చేస్తారు? అది హిందువుల ఉత్సవం, సెక్యులర్ ఈవెంట్ కాదు. హిందువుల ఉత్సవం సెక్యులర్ ఈవెంట్ కాదు. అది ఏం మాట్లాడుతున్నాడు అసలు? ఒక్కొక్కరు వాంఛితంగా ఏది పడితే అది. గుమి కొడితే మలేరియా రావచ్చు అంటాడు ఒకడు. ఎలా అంటారా భయ్ మీరు రోగాలు వస్తాయని ముందే? అంటే మీరు కోరుకుంటున్నారా? దేని గురించైనా విమర్శ చేయొచ్చు. అక్కడ వసతుల గురించి మాట్లాడండి, బాగాలేకపోతే మాట్లాడండి, ప్రభుత్వం బాగా చేయలేదని చెప్పండి. భక్తులకు నిజంగా ఇబ్బంది పడితే, ఇబ్బంది అవుతే వెలుగులోకి తీసుకురండి, మీకు అంత బాధ్యత గల పౌరులైతే. అంతేగాని చిల్లరగా ఇంతమంది ఎక్కడ పోశారు? ఏందిది అసలు? వేలాదిగా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు అక్కడ. వేలాది లక్షలాది మంది సిబ్బంది ఉన్నారు. పారిశుద్ధ్య కార్మికుల వేలల్లో ఉన్నారు అక్కడ. ఇంతకు ముందటి వీడియోలో కూడా యూపీ సర్కార్ చేసిన ఏర్పాట్లన్నీ కూడా నేను ఒక వీడియోలో చెప్పాను ఇంతకు ముందే. ఏమాత్రం సభ్యతా సంస్కారాలు లేకుండా అశుద్ధం గురించి మాట్లాడుతున్నారంటే మీ ఆలోచనలన్నీ అశుద్ధం కదా. అశుద్ధం నిండిపోయింది మీ బుర్రలలో. అశుద్ధం గురించి ఆలోచిస్తున్నావు, అంటున్నావు, రాస్తున్నావు, చెబుతున్నావు అంటే మాకు మళ్ళీ అనడానికి కూడా అసహ్యం వేస్తుంది. అంత రోత అంటే అక్కసు. అక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉన్నాయి కనుక, అక్కడ యోగి సర్కార్ కనుక ఏదో ఒకటి జరగాలి, బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి తట్టుకోలేదు. ఏదో ఒకటి జరిగితే వీళ్ళు ఇప్పుడు ప్రచారం చేసుకొని ఏరుకుంటారనమాట పేలాలు. ఏదన్నా జరిగితే పక్కదారి పట్టించేందుకు పూర్తిగా ఒక నెగటివ్ భావన తీసుకురావాలి, ఒక వ్యతిరేక ప్రచారం చేయాలి. అది విమర్శ ఎట్లయితుంది? కేవలం దూషణ అవుతుంది, అది నింద అవుతుంది. హేతువాదైనా, కమ్యూనిస్ట్ అయినా, నాస్తికుడైనా, ఎవడైనా సరే ఇలాంటి ఉత్సవాల గురించి మాట్లాడే అర్హత అసలు వాడికి ఉండదు. అది అనైతికం. అది నెగిటివ్గా మాట్లాడుతున్నారంటే సరే, రాజ్యాంగం మీకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది, వాక్ స్వేచ్ఛనిచ్చింది. అయితే మాత్రం ఏది పడుతుంది వాగితే, ఏది పడుతుంది మాట్లాడితే ఎట్లుంటుందిరా పనికిమాలోడా? ఒక ఉత్సవం జరుగుతుంటే లొల్లేంద్ర, అసలు మీ ఊళ్ళొల్లేంద్ర, పలకడానికి కూడా పదం రావట్లేదు నోట్లోంచి. ఎలా రాస్తున్నారో, ఎలా మాట్లాడుతున్నారు? అది మేధావితనం కాదు, వెధవాయితనం. అది వెధవాయితనం. అంత గొప్ప ఆధ్యాత్మిక మేళాలో మీకు అశుద్ధంగా అనిపిస్తుంది అంటే మీ బుర్రల నిండా, మీ నోట్ల నిండా అదే ఉంటుంది. ఎప్పుడు మీ ఆలోచనల నిండా కూడా అదే ఉంటుంది. అదే అసహ్యం ఉంటుంది. అసహ్యపు బతుకులు ఇలా మాట్లాడే వాళ్ళే. ఇంకోటి, కట్టర్లమని చెప్పుకునేటోళ్ళు కూడా ఆ పూసలమ్మాయి, ఐఐటి బాబాని చూసి అసలు విషయం మర్చిపోతున్నారు. భక్తి, ఆధ్యాత్మికత, వేల ఏళ్ళ నాగరికత గురించి మాట్లాడాల్సిన సమయం ఇది. మన అద్భుతమైన నాగరికత గురించి మాట్లాడాల్సిన సమయం, సందర్భం ఇది. ఆ పిల్ల కళ్ళు బాగున్నాయి, ఆ పిల్ల అందంగా ఉంది, ఐఐటి చేసేట, స్వామి అయ్యట, అక్కడే ఆగిపోతే ఎట్లా? మనం అద్భుతమైన సాంస్కృతిక మేళా జరుగుతుంది. మన సంస్కృతి గురించి, మన నాగరికత గురించి, మన ఉత్సవాల గురించి చర్చ చేద్దాం, మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. నా వీడియోలు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.